ఎప్పుడు ఒకేలాంటి పఫీ హ్యాండ్సే కాకుండా ఒకసారి అయితే ఈ మెథడ్ లో వస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటది అనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్ అయితే కనుక నేను మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. సో చూడండి హ్యాండ్ కూడా పొడవు అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 2 విధాలు తక్కువైతే ఉంది. 1.5 ఇంచెస్ మీద అయితే ఎగస్ట్ అయితే తీసేసుకున్నాను అనమాట. హ్యాండ్ పొడవు కంటే ఒరిజినల్ పొడవు కంటే 1.5 ఇంచెస్ మీద ఎక్కువైతే తీసేసుకోండి, ఓకేనా. కింద 1.5 ఇంచ్ ఎగస్ట్ ఆల్రెడీ తీసుకుంటాం మనము. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత 1.5 ఇక్కడ కూడా పైన 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా కింద 1.5 పైన 1.5 ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. సో చూసారు కదా 1.5 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకు ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ అయితే పడుతుంది అనమాట. సో ఈ విధంగా 3 బాక్స్లు అయితే వచ్చేలాగా చూడండి. సెంటర్ టక్స్ కు అలాగే మనం 1.5 ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా ఇక్కడ మొత్తం 3 లైన్స్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచెస్ మీద ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఒరిజినల్ పీస్ కు ఇది అనేది అతికించి చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట. ఖర్చు సైడ్ అంటే మనకు ఒరిజినల్ సైడ్ కాకుండా ఖర్చు సైడ్ లోపల సైడ్ ఇట్లా లైనింగ్ అనేది అతికించి చేసుకోండి. ఫస్ట్ పెద్ద కుట్టు పెట్టేసుకొని అతికించి చేసుకోండి. ఈ విధంగా ఇట్లా అతికించి చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేసేయండి. మొత్తం నేనైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 1.5 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అంటే మనకు మొత్తం అటు సైడ్ 1.5 ఇటు సైడ్ 1.5 సెంటర్ మార్కింగ్ కు ఆ విధంగా ఉండేలాగా మార్క్ చేసుకొని లైన్ అయితే ఆల్రెడీ మనం మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఏ విధంగా డిఫరెంట్ పఫ్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్ టక్స్ ఉంది కదా, సెంటర్ టక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఇంచుల వేన పైన సెంటర్ టక్స్ కు 2 ఇంచుల వేన పైన 2 ఇంచుల వేన పైన ఒక మార్క్ చేసుకోండి. అక్కడ దాకా కుట్టు వచ్చేలాగా చూసేసుకోండి. అక్కడ నుంచి కింద చూడండి అటు సైడ్ 1.5 టక్స్ దగ్గర ఇటు సైడ్ 1.5 టక్స్ దగ్గర ఈ విధంగా 2 ఇంచుల పై వరకు కుట్టు అనేది వేసేసేయండి. కుట్టు అనేది ఇక్కడ దాకా ఇట్లా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా 2 ఇంచుల వేని పైకి కుట్టు అనేది వేసేసి ఇక్కడ రఫ్ దొక్కేసి ఇంకా స్టాప్ చేసేసేయండి, ఓకేనా. ఈ విధంగా స్టాప్ చేసేసిన తర్వాత మనకి ఇదంతా ఇట్లా లేసి ఉంటుంది కదా, ఇదంతా లేకుండా ఇట్లా చూడండి ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇది ఇక్కడ మనకు లోపల సైడ్ ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా లేకుండా ఇట్లా కొంచెం అణిగి పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. అనగొట్టేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి, మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట కుట్టుకోవడానికి. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా డిఫరెంట్ టైప్ లో మనం పఫ్ హ్యాండ్ అనేది కుట్టుకుంటే చాలా డిఫరెంట్ టైప్ లో మనం కుట్టేయచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి పైన వచ్చేసరికి ఇక్కడ మనకు సెంటర్ టక్స్ మీద ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మనం ఇందాక 1.5 ఇంచుకే మార్క్ చేసుకున్నాం కదా, అది 1.5 ఇంచు ఇప్పుడు కాదనమాట. దానికి మళ్ళీ ఇంకొక 1.5 ఇంచెస్ అనేది కలుపుకోవాలంటే మొత్తం ఇటు సైడ్ 3 ఇంచులు మెయిన్ టక్స్ కు అంటే సెంటర్ టక్స్ కు ఇటు సైడ్ 3 ఇంచులు వేని కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇంకా 1.5 అనేది మనం కలుపుతున్నాము, అప్పుడు మనకు పఫ్ అనేది బాగా వస్తుంది. సో చూడండి ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక టక్స్ పెడుతున్నాను, అలాగే ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక టక్స్ అనేది పెడుతున్నాను. అంటే సెంటర్ టక్స్ కు అటు సైడ్ 3 ఇంచులు ఇక్కడ సైడ్ 3 ఇంచులు అన్నాము. ఇప్పుడు చూడండి మనం 3 ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, సెంటర్ టక్స్ వరకు మన సైడ్ కుచ్చు పెట్టుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ స్టాప్ చేసేసి మళ్ళా ఇక్కడ మనకు ఇటు సైడ్ 3 ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అదనేది మనం ఇప్పుడు పెట్టుకుంటూ వచ్చినటువంటి కుచ్చుకు ఎదురుగా పెట్టుకుంటూ రావాలంటే ఆపోజిట్ లో ఎదురుగా రావాలన్నమాట కుచ్చు అనేది. ఆ విధంగా కుచ్చు అనేది వచ్చింది అనుకోండి పఫ్ అనేది చాలా బాగా లేసినట్టుగా బాగుంటది. సో చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, పఫ్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి కింద అయితే మనము ఇట్లా ప్లేన్ గా ఉంటే బాగుండదు కదా, కింద వచ్చేసి గోట్ అయితే వేసుకోవచ్చు, గోట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మందంపాటి క్లాత్ తోటి మనం బాగా పెట్టుకోవచ్చు. చూడండి పఫ్ అయితే ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, కన్ఫామ్ అయితే బాగా కుదురుతుంది. మళ్ళీ కస్టమర్స్ అనేది మనకు పెరుగుతూనే ఉంటారు. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను గోటు వేయడానికి ఇక్కడ వచ్చేసి టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను అనమాట. టిష్యూ క్లాత్ పేపర్ కాదు, టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మామూలుగా గోటు అయితే వేసేస్తున్నాను అనమాట. దీన్ని 1 ఇంచు నేను క్లాత్ అయితే తీసుకున్నాను. 1 ఇంచు క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా గోటు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ అయితే పెట్టట్లేదండి, నేను నార్మల్ గోటే వేసేస్తున్నాను. ఈ విధంగా నార్మల్ గోట అయితే వేసేసి మొత్తం ఫైనల్ గా అయితే కనుక చూపిస్తాను ఏ విధంగా ఉండేది అనేది. సో నార్మల్ గోట అయితే వేసేస్తున్నాను. మీరు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ పెడతా అంటే థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మా సైడ్ అయితే కనుక థ్రెడ్ పైపింగ్ అంటే ఇటు నార్మల్ థ్రెడ్ పైపింగ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి ఇక్కడ మామూలు పైపింగ్ వేపించుకుంటారు అనమాట, మామూలుగానే గోట్ వేసేసుకుంటారు. సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మీరు కింద ఓపెన్స్ దగ్గర బటన్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి మీకు ప్లేన్ గానే చూపిస్తున్నాను. సో చూసారు కదా మనకు హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగున్నాయండి హ్యాండ్స్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.